మొద్దుబారిన ఈ ప్రపంచంలో మీ మనస్సాక్షి ఎందుకు ముఖ్యం? మీ చేతిని వేడిగా ఉన్న స్టవ్ మీద పెడితే ఏమవుతుంది? వెంటనే చేతిని తీసేస్తారు. ఎందుకు? ఎందుకంటే నొప్పి మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఒకవేళ మీ చేతికి అసలు నొప్పే తెలియకపోతే? మీరు కాలిపోతారు. మీకు తెలియదు కూడా. మీకు నొప్పి లేదంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని కాదు. అది ప్రమాదానికి గుర్తు. ఇదే విధంగా మనం పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి బాధపడాలి. కానీ పెద్దలను అవమానించటం, పేరెంట్స్‌కి అబద్ధం చెప్పటం, ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టటం, అశ్లీల చిత్రాలు చూడటం, హింసను చూసి ఆనందించటం, మల్టిపుల్ రిలేషన్‌షిప్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవటం, ఆన్‌లైన్‌లో హేట్ కామెంట్స్ పెట్టడం ఇవన్నీ అందరూ చేస్తున్నారు అని అనిపించడం మొదలైతే అది సాధారణం కాదు. అది స్పిరిచ్యువల్ నమ్‌నెస్. పాపం పట్ల సున్నితత్వం పోవడం అని, ఆధ్యాత్మిక మొద్దుబారితనం అని అంటారు. నో సెన్సిటివిటీ టు సిన్. బైబిల్ దీనికి ఒక బలమైన ఉదాహరణ ఇస్తుంది. కుష్ఠవ్యాధి, లెప్రసీ. కుష్ఠవ్యాధి అంటే సున్నితత్వం లేకపోవటం. బైబిల్ కాలంలో కుష్ఠవ్యాధి కేవలం చర్మవ్యాధి కాదు. అది నరాలను నాశనం చేసి నొప్పి అనుభూతిని పోగొట్టేస్తుంది. కుష్ఠవ్యాధి వచ్చిన ఏరియాని కోసుకున్నా, కాల్చుకున్నా తెలీదు. వ్యాధి నెమ్మదిగా మనిషిని తినేస్తుంది. వారు మాత్రం మొద్దుబారిన స్థితిలో ఉంటారు. అది వారిని ఒంటరి వాళ్ళుగా చేస్తుంది. అపవిత్రులుగా చేసి సమాజం, దేవుని సమక్షం నుండి వేరు చేస్తుంది. సున్నితత్వం లేని ఆధ్యాత్మిక మొద్దుబారిన తనాన్ని 2026లో కూడా పాపం అనే అంటారు. ఈ పాపం చిన్నగా మొదలవుతుంది. ఒక చిన్న అబద్ధంతో, ఒక కాంప్రమైజ్‌తో. కాలక్రమేణా అది మన ఆత్మను మొద్దుబారు చేస్తుంది. పాపం చేశామనే అపరాధన భావన కూడా ఉండదు. మనం సమర్థించుకుంటాం. సున్నితత్వం పోతుంది. మనం మనల్ని, ఇతరుల్ని ఎంత లోతుగా గాయపరుస్తామో కూడా తెలీదు. ఈ ఆధ్యాత్మిక మొద్దుబారితనం నుండి సున్నితత్వం రావాలంటే ఆధ్యాత్మిక రక్షణ ద్వారానే. యేసుక్రీస్తు మనల్ని మొద్దుబారిన స్థితిలో వదలడు. మనం నిజాయితీగా నాకు నువ్వు కావాలని ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన కుష్ఠరోగులకు చేసినట్లు చేస్తాడు. తాకకూడని వారిని తాకి నేను ఇష్టపడుతున్నాను పవిత్రుడవు కమ్ము అని అంటాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-45 వచనాల్లో ఈ విషయం మనం గమనించొచ్చు. రక్షణ ద్వారా ఈ ఆధ్యాత్మిక మొద్దుబారుతనం నుంచి సున్నితత్వంలోకి రావచ్చని నేను చెప్పాను కదా! రక్షణ అంటే కేవలం పాప క్షమాపణ పొందటం మాత్రమే కాదు. అది క్రొత్త జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మన మృత మనఃసాక్షిని యాక్టివ్ చేస్తాడు. ఆకస్మికంగా మనం మళ్ళీ ఫీల్ సెన్సిటివిటీని పొందుతాం. ఇంతకుముందు చేసినట్లుగా మరలా మనం పాపం చేస్తే అది మనల్ని బాధిస్తుంది. ఇది ర్యాండమ్‌గా ఉండే అపరాధ భావన కాదు గానీ, దేవుడు మన ఆధ్యాత్మిక ఇంద్రియాలను రీస్టోర్ చేయటం వల్ల. ఈ లోకంలో 2 రకాల భయాలున్నాయి. దొరికిపోతామనే భయం, దేవుని భయం. రెండిటికి ఉదాహరణలు చూద్దాం. దొరికిపోతామనే భయం, కెమెరా భయం, మనుషులు, ప్రభుత్వం భయం. సీసీటీవీ ఉంటే లేదా దొరికిపోయే అవకాశం ఉంటే ఎవరు కూడా దొంగతనం చేయటానికి అంత ఈజీగా ముందుకు రారు. కెమెరా తీసేస్తే లేదా ఎవరు లేకపోతే లోపల ఆకర్షణ గెలిచి తప్పు చేస్తారు. ఇది సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యే భయం. ఇది ఎప్పటికి కూడా హృదయాన్ని మార్చదు. మరి దేవుని భయం ఎలా ఉంటుంది? ఇది పరిశుద్ధమైన భయం, భక్తి. ఇది పూర్తిగా భిన్నమైన విషయం. రక్షణ పొందిన వ్యక్తికి కెమెరా ఉందో లేదో మ్యాటర్ కాదు. ఎవరు చూడనప్పుడు కూడా తప్పు చేయాలంటే వారు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. తెలిసిపోతుందనో, శిక్ష పడుతుందనో భయపడి గాదు. దేవుని పట్ల వారికున్న ప్రేమ మరియు గౌరవం వల్లే తప్పు చేయటానికి భయపడతారు. మనలో నివసిస్తున్న ఆత్మను దుఃఖపెట్టడం వారికి ఇష్టం ఉండదు. పాపం పట్ల సున్నితత్వం ఉన్న వ్యక్తికి ఈ భయం ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే ఈ భయం మరలా మనం దేవుని వద్దకు రావటానికి, పశ్చాత్తాపపడి ఇంకొకసారి చేయకుండా ఉండటానికి పురికొల్పుతుంది. ఈ విషయంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని, ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి.
ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆ భయం ఎలా వస్తుంది? ఆ సెన్సిటివిటీ ఎలా వస్తుందంటే రక్షణ ద్వారా. ఈ రక్షణ ఎలా వస్తుంది? ఆయన దగ్గరకొచ్చి పశ్చాత్తాప పడ్డప్పుడు, ఆయన శరణు కోరినప్పుడు ఆయన రక్షణిస్తాడు. ఈ తరం జెన్‌జీస్ ఫేక్‌తో విసిగిపోయి నిజమైన దాన్ని కోరుకుంటుంది. పాపం పట్ల అవగాహన కలిగి ఉండటం అంటే అంతులేని సంతోషాన్ని కోల్పోవటం కాదు. అది మనకు హాని కలిగించే విషయాల నుండి ఫ్రీడమ్ పొందటం గురించిన విషయం. ఇది కన్‌ఫ్యూజన్ మరియు నాయిస్ నిండిన ఈ ప్రపంచంలో నిజమైన పీస్, హెల్తీ రిలేషన్‌షిప్స్ మరియు క్లియర్ కన్సెంట్స్ కలిగి ఉండేలా చేస్తుంది. యేసుక్రీస్తు ఈ రోజు కూడా ఆధ్యాత్మిక కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు. మొద్దుబారిన అనుభూతి ఉంటే అది ముగింపు కాదు. దానిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన సున్నితత్వం, స్వేచ్ఛ, నిజమైన ఉత్సాహం పునరుద్ధరించడంలో నిపుణుడు. ఎవరూ కూడా మొద్దుబారిన జీవితం కోసం సృష్టించబడలేదు. యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మళ్ళీ సున్నితులుగా మారుస్తాడు. స్వేచ్ఛగా వారు జీవిస్తారు. దేవా! నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం.